కానానులో ఉన్న 7 జనములను గూర్చి ఒక్కొక్క అంశం మీద మనం దేవుని యొక్క మాటలు వింటున్నాము, నేర్చుకుంటున్నాం. మూడవది అమ్మోరీయులు. మన బైబిల్ తెరచి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయానికి మన బైబిల్ తెరచి మొదటి వచనాన్ని చదవగా విందాం. డ్యూట్రానమీ చాప్టర్ 7 వర్స్ 1. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం మొదటి వాక్యం. స్వాధీనపరచుకుని దేశంలోనికి నీ దేవుడిని యెహోవాను చేర్చి బహు జనములను అనగా సంఖ్యకును బలమునకును నేను నియమించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కానానీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులను 7 జనములను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తరువాత ప్రభు నామానికి మహిమ కలుగునగాక. అవును, 7 జనమును ఇశ్రాయేలీయులు వెళ్ళగొట్టాలి. నిన్నటి రోజు విన్న విధంగా ఈ జనాన్ని, ఈ 7 జనములను అట్ ద టైం ఒక్కసారిగా వెళ్ళగొట్టడానికి ఇశ్రాయేలు వల్ల కాలేదు. అంచెలంచెలుగా కొద్ది కొద్దిగా ఇశ్రాయేలీయులు ఆ జనములను వెళ్ళగొట్టారు. ఎందుకంటే మొదటి వాక్యం ప్రకారంగా గమనించినట్టయితే బహుజనము అని ఉంది. అంతేకాదు సంఖ్యకు ఇంకా బలమునకు మించిన వారుగా ఇశ్రాయేలీల ముందు కనబడ్డారు. ఇక్కడ బహుజనము అనే మాటకు సంఖ్యకు లేకపోతే బలమునకు మించిన వారు అంటే ఇశ్రాయేలీల కంటే వీళ్ళు చాలా చాలా రువాబుగా, ఇంకో మాటలో చెప్పాలంటే గడుసుగా, ఇంకా చెప్పాలంటే వీళ్ళు బలగం, వీళ్ళ యుక్తులు, వీళ్ళ యొక్క జుత్తులు చాలా పెద్దగానే ఉండింది. ఇశ్రాయేలీలకు వీళ్ళు బద్ధ శత్రువులుగానే కనబడ్డారు. ప్రియులారా, మనం ఈ 7 జనములను స్పిరిచువల్ యొక్క యాంగిల్లో, అంటే ఈ 7 జనముల్లో ఒక్కొక్క అర్థాన్ని దేవుడు దాచిపెట్టాడు. ప్రియులారా, ఈరోజు మనం అమ్మోరీయులను గూర్చి ఈ పూట దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. ఎందుకంటే అబ్రహాముతో కూడా దేవుడు చెప్పేటప్పుడు అమ్మోరీయుల యొక్క అక్రమము పరిపూర్ణం కాలేదు అని చెప్పి ఆదికాండం 15వ అధ్యాయం 16వ వాక్యంలో అమ్మోరీయుల అక్రమము ఇంకా సంపూర్ణం కాలేదు అనేటువంటి మాటను బైబిల్లో చూడవచ్చు. చూద్దాం ఒకసారి. ఆదికాండం 15వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. అమ్మోరీయుల యొక్క అక్రమము ఇంకా సంపూర్ణం కాలేదు. అమ్మోరీయుల యొక్క అక్రమం ఎక్కువగా ఉంది. అక్రమము అంటే క్రమము లేనిది. నేను ఈ యొక్క వాక్యాన్ని, మన పరిశుద్ధులు బోధించిన సత్యాన్ని మీతో ఉన్నది ఉన్నట్లు నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. అమ్మోరీయులు అనేటువంటి ఆ మాటకు అర్థం ఏంటంటే చేదైన వైరాగ్యం కలవారు అని అర్థం. అమ్మోరీయులు అనేటువంటి ఆ మాటకు అర్థం ఏంటంటే చేదైన వైరాగ్యం గలవారు అని చెప్పి అర్థం. ఏది ఏమైనా చేదు అనేటువంటి ఆ మాటకు గమనించినట్టయితే ఇంగ్లీష్ పరిభాషలో గమనిస్తే బిటర్నెస్ అంటారు. BITTERNESS బిటర్నెస్ అంటారు. ఇక తమిళ్లో గమనించినట్టయితే తమిళంలో కసపాన అనే పదాన్ని ఉపయోగించబడి ఉంది. చేదైన వారు. ఈ అమ్మోరీయులు పర్వత నివాసంలో, పర్వత శ్రేణిలో వీళ్ళు నివాసం చేస్తారు. గిర్గాయిషీలు వచ్చి మట్టిలోనూ బురదలోనూ నివసించే వారని విన్నాం కదా. కానీ ఈ అమ్మోరీయులు పర్వత నివాసులు అని
పర్వత శ్రేణులుగా వీరు కనబడతారని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఏది ఏమైనా వీళ్ళ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే చేదైన వైరాగ్యం గలవారుగా కనబడతారు. వీళ్ళ మన యొక్క జీవితంలో ఇది నిదానించి చూడగలిగితే మనకు వైరాగ్యం ఉండాలి. అదే సమయంలో ఆ వైరాగ్యం అనేది భక్తి మీద వైరాగ్యం ఉండాలి, పరిశుద్ధత మీద వైరాగ్యం ఉండాలి, దేవుని మీద వైరాగ్యం ఉండాలి, సంఘం మీద వైరాగ్యం ఉండాలి తప్ప మన జీవితంలో, నేను ఇక్కడ నిదానించి నేను మాట్లాడుతున్నాను, నా జీవితానికి కూడా ఇది ముడిపడి ఉంది. అందరినీ, నాకు మీకు మనందరికీ విషయం ఇది చెప్పవచ్చు. ఎందుకంటే ఈ అమోరీయులంటే వైరాగ్యం గలవారు. మన జీవితంలో వైరాగ్యం అనేది, నేను చెప్పిన ఆత్మీయ వైరాగ్యాలు ఉండవచ్చు, కానీ మన జీవితాల్లో వేరే విధమైన వైరాగ్యాలు ఉండకూడదు. ఈ వైరాగ్యం అనేటువంటి ఈ యొక్క మాట, లేదా ఈ చేదైన వైరాగ్యం అనేటువంటి ఈ మాట గమనిస్తే, చేదు అంటే ఆ మాటలోనే మనకు అర్థమవుతుంది. చేదు అంటే తమిళ ప్రకారంగా కసపాన, ఇంకో మాటలో ఇంగ్లీష్ ప్రకారంగా బిటర్నెస్. అంటే బైబుల్ ప్రకారంగా గమనించినట్టయితే, ఈ బైబుల్ ప్రకారంగా చేదు అనేటువంటి దాన్ని 7 కార్యాలతో పోల్చబడి ఉంది. చేదు అనేటువంటి మాటను 7 కార్యాలతో పోల్చబడి ఉంది. అవి ఏంటో నేను వన్ బై వన్ చెప్తున్నాను. 1, పాపము చేదైనది. నెంబర్ 1, ఫస్ట్ పాయింట్, పాపం అనేది చేదైనది. 2, వ్యాధి చేదైనది, వ్యాధి చేదైనది. 3, శ్రమ చేదైనది. 4, నింద చేదైనది. 5, సూటిపోటి మాటలు చేదైనది. ఇక 6, వెనకబడిన అనుభవము చేదైనది. ఇక లాస్ట్ 7వది, మరణం అనేది చేదైనది. మీరు నిదానంగా రాసుకుంటున్నారు కాబట్టి మీ ఆసక్తిని బట్టి నేను నిలిపి నిదానంగా చెప్పడానికి నేను కొద్దిగా కూడా స్లోగా చెప్తున్నాను. 1, పాపము చేదైనది. 2, వ్యాధి చేదైనది. 3, శ్రమ చేదైనది. 4, నింద చేదైనది. 5, సూటిపోటి మాటలు చేదైనది. 6, వెనకబడిన అనుభవము చేదైనది. 7, మరణం అనేది చేదైంది. ఈ 7 చేదు 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 అని బైబిల్లో రాయబడి ఉంది. ప్రతిదానికి రెఫరెన్స్లు చెప్పగోరుతున్నాను. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 23వ వాక్యం ప్రకారంగా పాపం అనేది చేదైనదిగా ఉండేటట్లు అపోస్తలుల కార్యం 8:23వ వాక్యంలో దేవుని యొక్క మాట ప్రస్తావించబడి ఉంది. చూద్దాం. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయానికి మన బైబిల్ తెరచి ఓసారి 23వ వాక్యాన్ని చదవగలిగితే అక్కడ ఇలా రాయబడి ఉంది. చూద్దాం. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములో ఉన్నట్లు అదిగో నాకు కనబడుచున్నదని చెప్పాను. చూడండి, అక్కడ మీరు దుష్టత్వములో అనేటువంటి మాట దగ్గర 3 అనే ఒక సంఖ్య ఉంది. చిన్న అక్షరంలో 3 అనే ఉంది. కింద ఏముంది మార్జిన్లో చూస్తారా? అదిగో చూసారా, చేదైన. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పబడిన మాట గమనార్థంగా చూడగలిగితే, నీవు ఎట్లంట ఘోర దుష్టత్వములో, అంటే ఇక్కడ పాపంలో ఉన్న అనుభవం. పాపం అనేది చేదైనది అని చెప్పి మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. ఇది మొదటి విషయం. రెండవది వ్యాధి అనేది కూడా చేదైనది. మనం ఎట్లా దీన్ని చూడగలమంటే, బైబిల్లో యెషయా గ్రంథం 38వ అధ్యాయం
17వ వాక్యాన్ని మనంగా చదవగలిగితే హిజ్కియా యొక్క జీవితంలో మరణకరమైనటువంటి వ్యాధి అతనిని పీడించిన సమయంలో మనంగా చూడగలిగితే అక్కడ దేవుని మాట ఎలా రాయబడి ఉందంటే, ఈ యొక్క చేదైన ఆ వ్యాధి ఎట్లాంటిదంట, మిక్కుటమైన ఆయాసాన్ని ఇంకా గమనించగలిగితే అక్కడ అతని యొక్క ప్రాణాన్ని నాశనం అనే గోతిలో నుండి విడిపించినట్లు తన యొక్క పాపాన్ని, అతని యొక్క వ్యాధిని దేవుడు ఏం చేశాడంట, తీసేసిన సందర్భాన్ని ప్రస్తావించుచు ఈ మాట రాయబడి ఉంది. యెషయా 38వ అధ్యాయం 17వ వాక్యం. యెషయా 38:17వ వాక్యం. మిక్కటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. ఈ నాశనం అనే గోతి అనేటువంటి ఆ యొక్క సిచ్యువేషన్ ఏదంటే, అతని యొక్క జీవితంలో అతనికి ఏర్పడిన వ్యాధి అనేది ఒక చేదును మిగిలుస్తుంది. వ్యాధి అంటే ఒక చేదైన అనుభవాన్ని మిగిల్చి వేస్తుంది. ఈ హిజ్కియాను గురించి బైబిల్లో 3 సార్లు ప్రస్తావించబడి ఉంది. హిజ్కియాను గురించి బైబిల్లో 3 సార్లు. ఒకటి 2వ దినవృత్తాంతం 32వ అధ్యాయం 24వ వాక్యంలో మొదటిసారి ప్రస్తావించబడి ఉంది హిజ్కియాను గురించి. రెండవది 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1వ వాక్యంలో హిజ్కియాను గురించి సెకండ్ టైం ప్రస్తావించబడి ఉంది. థర్డ్ టైం ఇప్పుడు మనం చదువుకున్న యెషయా 38వ అధ్యాయంలో ఇతనిని గూర్చి, ఇతని యొక్క జీవితాన్ని గూర్చి ప్రస్తావించబడి ఉంది. ఏది ఏమైనా వ్యాధి అనే అనుభవం గుండా ఈ వ్యక్తి వెళ్ళాడు. అంటే వ్యాధి అనేది చేదైన అనుభవం, ఇది రెండవది. సరే, నేను 3వ విషయానికి వెళ్తున్నాను. 3వది శ్రమ అనేది చేదైనది అన్నాను. యోబు గ్రంథం 10వ అధ్యాయం మనం 1వ వాక్యం నుండి చూడగలిగితే ఆ అధ్యాయం అంతా యోబు జీవితంలో శ్రమ అనేటువంటి ధూళిలో ఆ వ్యక్తి పడి ఉండే విధంగా, ఆ వ్యక్తి ఆ శ్రమలను ఆ వ్యక్తి చేదైన రీతిలుగా అనుభవిస్తున్నటువంటి విషయాన్ని గురించి 10వ అధ్యాయంలో చూడొచ్చు. 1వ వాక్యం మాత్రం మనం చదువుగా విందాం. యోబు గ్రంథం 10:1. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది. చూడండి, నేను అడ్డు లేకుండా అంగలార్చుదును. అంటే అతని యొక్క శ్రమ తట్టుకోలేని విధంగా వచ్చింది. ఆ శ్రమలు అనేది అతని యొక్క జీవితంలో చేదును మిగిల్చింది. శ్రమలు అనేది చేదును మిగిల్చింది. సరే, ఇది 3వది. చేదు అంటే 3వది ఇది. 4వది నింద కూడా చేదైన అనుభవాన్ని మిగిలుస్తుంది. మనం హన్నా జీవితంలో గమనించినట్టయితే పెనిన్నా ఏం చేసిందంటే, చీటికి మాటికి ఆమెను ఏం చేసిందని బైబిల్లో ఉందంటే నిందించిందంట. పెనిన్నా ఏం చేసిందంటే హన్నాను నిందించింది. మనం 1 సమూయేలు గ్రంథం 1:10వ వాక్యాన్ని చదవగలిగితే అక్కడ హన్నాకున్న నింద ఎట్లా తొలగిపోయినదో దాని గురించి రాయబడి ఉంది. కానీ పెనిన్నా ఏం చేసిందంటే మాటల చేత హన్నాను నిందించింది. ఒకసారి 10వ వాక్యం చదవండి, తర్వాత చెప్తాను. 1వ అధ్యాయం 10వ వాక్యం. 1 సమూయేలు 1:10. 1 సమూయేలు 1:10. చూడండి, ఇక్కడ బహు దుఃఖాక్రాంతురాలై ఆమె యెహోవా సన్నిధికి వచ్చింది. ఏంటి ఆమె జీవితంలో ఆ దుఃఖానికి కారణం ఏంటి? ఆమె జీవితంలో ఆ వేదనకు కారణం అంటే ఆమెకు ఒక నింద ఉంది. ఆ నింద ఏంటంటే తన జీవితంలో వాళ్ళు వీళ్ళు సూటిపోటి మాటలు చెప్పి ముందు పోనిచ్చి వెనక మాట్లాడుకునే వాళ్ళు ఎంతోమంది, ఇంకా వెనక ఉండి మాట్లాడేవాళ్ళు, ముందుండి మాట్లాడేవాళ్ళు, ముఖ్యంగా
ఈ పెనిన్నా అనేటువంటి ఆమెను నిందిస్తూ వచ్చినట్లు బైబిల్లో ఉంది. గమనించండి, నిందించే ఆ మాటలు మనిషి యొక్క జీవితంలో చేదును మిగులుస్తుంది. గుర్తుపెట్టుకోండి, హన్నాను గురించి బైబిల్లో ఎక్కువ సార్లు ఈ మొదటి సమూయేలు గ్రంథంలో రాయబడి ఉంది, కానీ పెనిన్నాను గురించి ఎక్కువసార్లు రాయబడలేదు. అంటే నిందించే వ్యక్తులను గురించి బైబిల్లో ఎక్కువ హైలైట్ చేయదు. నిందకుండా వెళ్ళిన ఈమెను గురించి, సమూయేలును గురించి చాలా గొప్పగా బైబిల్లో చెప్పబడింది. దేవునికి స్తోత్రం. సరే, ఏది ఏమైనా నింద అనేది ఒక చేదు, నిందలు అనేది ఒక చేదైన అనుభవాన్ని మిగులుస్తుంది. సరే, 5వ విషయానికి వెళ్ళిపోదాం. 5వది సూటిపోటి మాటలు అనేది చేదైన ఒక అనుభవాన్ని ఇస్తుంది. బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వాక్యాన్ని మనంగా చదవగలిగితే అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తూ ఏదైనా చేదైన వేరు మొలచి మిమ్మును కలవరపెట్టునేమో అని చెప్పి, ఒకసారి మిమ్మును మీరే చూసుకోండి అని చెప్పి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వాక్యంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ మాటలు ఇలా చెప్తున్నారు. ఓసారి హెబ్రీ పత్రిక 12:15వ వాక్యం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, అదిగో చేదైన వేరు మొలిచి కలవరపరచుట వలన అదిగో అనేకులు అపవిత్రులైపోదురేమో అని ఏమనుకుంటున్నారంట కింద కంటిన్యూ చేస్తే అది చూడండి, అక్కడ ఏసావును గుర్తు చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఏదైనా చేదైన వేరు మొలిచి మిమ్మును ఆ యొక్క వేరు మీలో చేదును కలిగించి మీకున్న ఆ పరిశుద్ధత, మీకున్న ఆ యథార్థతను తొలగిపోద్దేమో అని చెప్పి అక్కడ ఆయన భయపడుతున్నాను అని చెప్పి చెప్తున్నాడు. చూడండి, అంటే చేదైన వేరు అంటే ఇక్కడ చెప్పబడిన ఈ హెబ్రీ పత్రిక 12:15లో ఉన్న ఈ మాట ఏంటంటే మాటలు. చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆల్ ఇండియా రేడియో ఉన్నారు. ఎవరు? ఎందుకు ఆల్ ఇండియా రేడియో బ్రదర్ అంటారంటే ఇక్కడ మాటలు అక్కడ చెప్తారు, అక్కడ మాటలు ఏం చేస్తారు, ఇక్కడ చెప్తారు. అందుకే వీళ్ళని గురించి ఏమంటున్నాను, ఆల్ ఇండియా రేడియో. దేవుని బిడ్డలారా, నేను తర్వాత వివరంగా ఆ యొక్క విషయానికి వస్తాను. ఎందుకంటే మన యొక్క జీవితంలో మనం మనుషులను గురించి తక్కువగా మాట్లాడాలి, దేవుని గురించి ఎక్కువగా మాట్లాడాలి. మనుషుల గురించి తక్కువగా, దేవుని గురించి ఎక్కువగా. అందువల్ల మీరు మాట్లాడండి, కానీ దేవుని గురించి ఎక్కువ మాట్లాడాలి. దేవుని గురించి ఏం చేయాలి? ఎందుకంటే ఒక చేదైన ఆ మాట, ఒక భక్తుడు చెప్తున్నాడు, మాటలు అనేది కలుషితాన్ని కలుగజేస్తుందంట. మాటలు అనేది ఏం చేస్తుందంట? కలుషితాన్ని. మనం కలుషితపరచబడే వాళ్ళగా ఉండకూడదు. ఇది ఎన్నో మాట చెప్పండి? 5వది. ఇక 6వ విషయానికి వెళ్దాం. 6వది వెనకబడిన తనం అనేది. గమనించినట్టయితే వెనకబడిన తనం అనేది కూడా ఒక చేదైన అనుభవాన్ని మిగులుస్తుంది. బ్యాక్ స్లైడింగ్ రాత్రి వివరంగా విన్నాం. నేను రాత్రి ఉన్న సమయాన్ని బట్టి కొద్దిగా చెప్పా. వెనకబడిన అనుభవం అనేది బైబిల్లో ఎవరి జీవితంలో ఉందంటే చాలామందిని చెప్పవచ్చు. దాంట్లో రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనంగా చదవగలిగితే అక్కడ నయోమి అంటా ఉంది. నయోమి అనేటువంటి మాటకు మధురం అని అర్థం, కానీ ఆమె తనే చెప్తా ఉంది, నన్ను ఇక మీదట మీరు నయోమి అనబాకండి, సర్వశక్తుడకు దేవుడు నాకేం చేశాడు, చాలా కీడు కలుగు చేశాడు. అందువల్ల మీరు నన్ను ఏమనండి తెలుసా, నన్ను మారా అనండి. మారా అంటే మీకు అర్థం తెలుసు. మారా అంటే చేదు. చూద్దాం ఈమె యొక్క జీవితాన్ని గురించి. రూతు గ్రంథం 1:20 రూతు. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేస్తుడు గనుక నన్ను నయోమి అనక అదిగో మారా అనుడి. మారా అంటే కింద మార్జిన్లో చేదు. ఎందుకు ఈమె జీవితంలో
ఇప్పుడు చేదు అనేది వచ్చిందంటే వాస్తవానికి ఈమె పేరు మారా, అంటే ఈమె పేరు మధురం, అంటే నయోమి అంటే మధురం. కానీ ఎందుకు ఇప్పుడు చేదయ్యిందంటే ఆమె జీవితంలో ఒక కారణం ఉంది. ఆమె ఏం చేసిందంటే ఆమె బెత్లెహేము అనేటువంటి రొట్టెలను వదిలిపెట్టి మోయాబుకి వెళ్ళింది. మోయాబు అంటే మోయాబుకు ఒక పేరుకి అర్థం ఉంది, తండ్రి ఎవడు అని అర్థం. ఈమె జీవితంలో ఆమె ఉండవలసిన స్థలాన్ని వదిలిపెట్టి ఉండకూడని స్థలానికి వెళ్ళింది. అంటే బెత్లెహేములో ఉండవలసిన ఈమె మోయాబుకి వెళ్ళింది. మోయాబుకి వెళ్ళటం వల్ల ఆమె జీవితంలో 3 నష్టాలు జరిగింది. ఒకటి ఏంటంటే, ఒకటి మాత్రం చెప్తున్నా, ఒకటి ఏంటంటే ఆమె జీవితంలో భర్తను కోల్పోయింది, 2 కొడుకులను కోల్పోయింది. ఏంటంటే తన భర్త ఎక్స్పైర్ట్ అయిపోయాడు, చనిపోయాడు. 2 కొడుకులు కూడా చనిపోయారు. ఆ కుటుంబంలోనే 3 విధవరాండ్లు అయిపోయారు. ఒక ఇంట్లో ఎంతమంది విధవరాండ్లు అయ్యారు? వెనకబడటం వలన. అంటే జాగ్రత్తగా మనం వాక్యం విందాం. మన జీవితంలో వెనకబడిపోయేటప్పుడు మన ఆత్మీయ జీవితానికే ఎసరు. ఆత్మీయ జీవితంలో మనం పొందుకోవలసిన ఆశీర్వాదాలను పొందుకోకుండా నష్టపోతూ ఉంటాం. ఈమె జీవితంలో ఆలోచించి ఉండాలి, ఒరే నేను మోయాబులో ఎందుకు వెళ్ళాలి? మోయాబుకు నేను దేవుని బిడ్డను కదా, నేను బెత్లెహేములో ఉండాలి కదా. బెత్లెహేం అనే మాటకు రొట్టెల ఇల్లు అని అర్థం, మోయాబు అనే మాటకు తండ్రి ఎవడు అని అర్థం. ఈమె కొద్దిగా ఆలోచించి ఉండాలి, కానీ సడన్గా నిర్ణయం తీసుకునింది. తన సొంత తీర్మానం, సొంత నిర్ణయం, సొంత పెత్తనాన్ని తీసుకోవటం వల్ల ఆమె జీవితంలో కోలుకోలేనంత దెబ్బ. అందుకే ఆమె అంటుంది, ఇక మీదట మీరు నన్ను నయోమి అనబాకండి. వాళ్ళంతా అంటున్నారు, అరే రే నయోమి వచ్చింది అంటే నన్ను నయోమి అనబాకండి. సర్వశక్తుడు నాకు చాలా నాకేం చేశాడంట? దుఃఖాన్ని కలుగు చేశాడు. అందువల్ల నన్ను ఇంక మీదట మీరు నయోమి అనబాకండి, నన్ను ఇక మీదట మీరు మధురం అనబాకండి. నేను చేదైన దాన్ని, భర్తను కోల్పోయాను, నా 2 కొడుకులను కోల్పోయాను అన్నాడు. సరే, ఏదేమైనా ఇది ఏంటి చెప్పండి? 6వది, మన జీవితంలో వెనకబడినప్పుడు చేదైన అనుభవాలను మనం చవి చూడాల్సి ఉంటుంది. ఇది 6వది. నేను 7వ విషయానికి వెళ్ళిపోతున్నాను. 7వది, మరణం అనేది కూడా చేదైనది. మరణం కూడా చేదైంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వాక్యాన్ని మనంగా చదవగలిగితే అక్కడ దేవుని మాట ఈ విధంగా పరమ జ్ఞాని అయిన సొలొమోను అంటారు. ప్రసంగి 7:26. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వాక్యం. మరణము కంటే ఎక్కువ దుఃఖం కలిగించినది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరులు వంటి అదిగో చూసారా, ఇక్కడ ఈయన మరణాన్ని గూర్చినటువంటి విషయాన్ని ఆయన చెప్తూ, అది చాలా నా జీవితంలో చేదైన అనుభవాన్ని మిగిలిస్తుందని చెప్పి ఇక్కడ ఈ వాక్యంలో చెప్తున్నాడు. చూడండి, ఈ విధంగా బైబిల్లో జాగ్రత్తగా పరిశీలిస్తే 7 కార్యాలు అనేది చేదుగా కనబడేటట్లు దేవుని వాక్యం చెప్పబడుతుంది. ప్రియులారా, ఇంతకు చేదైన అనుభవం అంటే ఏంటి? చేదైన అనుభవం అంటే మనం ఎవరిని గూర్చైనా ఏదైనా తప్పుడు ఇన్ఫర్మేషన్ మనం వినేటప్పుడు అది మనలో ఉన్న చేదైన అనుభవాన్ని కలిగి ఉంటుంది. చూడండి దేవుని బిడ్డలారా, మనం దేవుని వాక్యాన్ని ఎంతో కాలం నుండి వింటున్నాం. ఎన్నో బోధలు మనకు తెలుసు, ఎన్నో వాక్యం తెలుసు, ఎన్నో ప్రసంగాలు తెలుసు, ఎన్నో ప్రార్థనలు ఎంతో మనం ఉంటుంటాం. కానీ ఈ యొక్క రోజు, ఈ రాత్రి వేళ దేవుడు వచ్చి ఈ యొక్క కానానులో ఉన్నటువంటి ఈ అమోరీయుల ద్వారా మనకు దేవుడు నేర్పించే ఒక సత్యం ఏంటంటే, మనలో చేదు అనేది ఉండకూడదు. దేవుని బిడ్డ, చేదు అనేది గమనిస్తే ఒక లగేజ్ లాంటిదని చెప్పి ఒక పెద్ద పాస్టర్ చెప్తున్నాడు. అంటే ఆ పాస్టర్కి తర్జమా చేస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాటలు మీతో చెప్తున్నాను. ఈ చేదు అనేది మనలో ఉన్న లగేజ్. అంటే ఇతరుల గూర్చి మనం ఆలోచించేటప్పుడు అది మన దగ్గర ఉన్న లగేజ్ లాంటిది. చూడండి, మనం ఎక్కడైనా విమానం ఎక్కాలన్నప్పుడు, లేదా ట్రైన్ ఎక్కాలన్నప్పుడు, బస్సు ఎక్కాలన్నప్పుడు లగేజీ తక్కువగా ఉంటే సునాయాసంగా వెళ్ళిపోతుంటాం.
కానీ ఎక్కువ లగేజ్ ఉంటే, ఎక్కువ సంచులు, బ్యాగులు, వస్తువులు ఇవన్నీ ఉంటే వాటన్నిటినీ మనం నెత్తిన పెట్టుకొని, వాటన్నిటిని మన సంఖకు తగిలించుకొని, వాటన్నిటిని మనం చేతిలో పట్టుకొని మన ప్రయాణానికి అంతరాయం కలిగిస్తుంది. అందువల్ల ఇతరులు కూర్చున్నటువంటి చేదైన విషయాలను మనం విన్నప్పుడు దాన్ని తీసేయాలి. దాన్ని ఏం చేయాలి? మనలో నుండి తీసేసుకోవాలి. సాతానుడు ఏం చేస్తాడంటే, ఈ అమోరీల ద్వారా, అమోరీయులు పర్వత శ్రేణులుగా వాళ్ళు చేదైనటువంటి ఒక విషబీజాన్ని అలా స్ప్రెడ్ చేసేవాళ్ళుగా వీళ్ళు కనబడ్డారు. అమోరీయులు వాళ్ళ అక్రమం పరిపూర్ణం కాలేదు. వాళ్ళు ఏం చేస్తారంటే గొడవ పెట్టే రకం. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే గొడవ తగలబెట్టేసి, అంటే ఇక్కడ ఒత్తి పెట్టేసి వేచి చూసే గుంపు వాళ్ళే ఈ యొక్క ఎవరు చెప్పండి, మూడవ జనం ఎవరు చెప్పండి? అమోరీయులు. ప్రభు నామానికి స్తోత్రం. ప్రియులారా, ఈ భూమి మీద 1,40,00,000 మంది ఉన్నారంట. అంటే 140 కోట్ల మంది ఉన్నారంట. ఎంతమంది? 140 కోట్ల మంది ఉన్నారు. కానీ ఈ ఇంతమంది జనుల్లో గమనిస్తే ఆ అమోరీయుల యొక్క ఆత్మ కూడా పోరాడుతూ కనబడుతుంటుంది. ప్రియులారా, నేను ఈ రాత్రి ఈ బైబిల్లో నుండి ఒక ఇద్దరిని, ఇప్పుడున్న సమయాన్ని బట్టి, ఇప్పుడున్న కొంచెం సమయాన్ని బట్టి ఈ బైబిల్లో నుండి నేను ఇద్దరిని మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. వాళ్ళలో చేదు ఉండింది, అంటే చేదైన ఆ యొక్క అనుభవం ఉండటం వలన వాళ్ళ జీవితాలు ఎటువంటి స్థితికి, ఎంత పతనానికి దిగిపోయారో నేను ఈ బైబిల్లో నుండి ఇద్దరిని మీ ముందు పెడుతున్నాను. అంటే ఇద్దరైనా బ్రదర్, ఇంకా ఎవరు లేరా అని చెప్పి మీరు అడగవచ్చు. బోల్డ్ అంతమంది ఉన్నారు. కానీ నేను పాత నిబంధనలో నుండి ఒకరిని, కొత్త నిబంధనలో నుండి ర్యాండమ్గా ఇద్దరిని నేను మీ ముందు పెట్టాలనుకున్నాను. వాళ్ళల్లో ఒకటి ఎవరు అంటే, ఒకటి అబ్షాలోము. నేను ఇద్దరిని ఈ రాత్రి వేళ మీతో పెడుతున్నా, మీ ముందు పెడుతున్నాను. అంటే వాళ్ళల్లో చేదు అనేది ఉండిన సందర్భాన్ని నేను మీ ముందు పెడుతున్నాను. ఒకటి అబ్షాలోము, రెండవది హేరోదీరాలు అనేటువంటి ఆమెను గురించి, ఇద్దరిని గురించి చెప్పబోతున్నాను. ఒకటి అబ్షాలోమును గురించి చూద్దాం. ప్రియులారా, మీరు వింటున్నది కరెక్టే. అబ్షాలోమును గురించి ఈ పూట మీతో చెప్తున్నాను. అబ్షాలోము ఎవరో కాదు. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యం ప్రకారంగా అబ్షాలోము దావీదు యొక్క కుమారుడు. అబ్షాలోము ఎవరంటే దావీదు యొక్క కుమారుడు. ఈ అబ్షాలోముకు ఒక చెల్లెలు ఉంది. ఆమె పేరు తామారు. ఆమె పేరు ఏంటంటే, ఇవన్నీ మీకు బైబిల్లో నుండి చదివి ఉండొచ్చు, ఒకవేళ చదవకుండా ఒకవేళ ఉండొచ్చు. అందుకే నేను ఒక కథలాగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈ అబ్షాలోముకు ఒక చెల్లెలు ఉంది. ఆమె పేరు తామారు. ప్రభువుకు స్తోత్రం. ఈ తామారు మీద ఒక వ్యక్తి కన్ను వేశాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, అమ్నోను అనేటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఆ అబ్షాలోము యొక్క చెల్లెల మీద కన్ను పడింది. ఈ అమ్నోను ఎవరో కాదు, దావీదు యొక్క ఇంకో భార్య యొక్క కొడుకు. ఇంకో మాటలో చెప్పాలంటే అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఒక తల్లికి పుట్టిన ఈ అబ్షాలోము, తామారు, తండ్రి ఒకడే, తల్లి వేరే. ఆమెకు పుట్టిన వ్యక్తే ఈ అమ్నోన్ అనే వ్యక్తి. ప్రభు నామానికి స్తోత్రం. ఈ తామారు ఏం చేసిందంటే, ప్రియులారా, ఈ తామారు తన పనిలో ఉంటే ఈ అమ్నోన్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే, ఆమె మీద కన్నుపడి ఆమెను ప్రేమించి ఆమెతో శయనించాడు, పాపం చేశాడు, పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇది అబ్షాలోము ఏం చేశాడంటే చూస్తూ వచ్చాడు. ఆ తామారు బైబిల్ ప్రకారంగా ఆ ముసుకేసుకొని చాలా దుఃఖంతో ఇంటికి వచ్చింది. అప్పుడు ఈ అబ్షాలోము ఏమన్నాడు తెలుసా? ఏం కాదులేమ్మా, చెల్లెలతో అంటాడు, ఏం కాదు పర్వాలే, ఒక టైం వస్తుంది, ఇబ్బంది లేదు అని చెప్పి ఈ అబ్షాలోము ఏం చేశాడంటే వాళ్ళ చెల్లెను ధైర్యపరిచాడు, ఆమెతో బాగా మాట్లాడినాడు. కానీ అబ్షాలోములో ఏది ఉండింది చెప్పండి? అబ్షాలోములో ఏముంది? మనం ధ్యానిస్తున్న విధంగా చేదు. ఆ చేదు ఎంతకాలం ఉండింది చెప్పమంటారా? 2 years, 2 సంవత్సరాలు. బైబిల్లో ఉన్న సంగతులే నేను చెప్తున్నాను, నేను సొంత కథలు చెప్పట్లే. 2 సంవత్సరాలు
అబ్షాలోములో ఏముంది? చేదు. చూస్తున్నాడు ఎప్పుడు 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 టైం దొరుకుతుందో, ఎప్పుడు సమయం దొరుకుతుందో అని చెప్పి ఏం చేస్తున్నాడు? స్కెచ్ గీసుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ప్లాన్ వేశాడు. ఇప్పుడు ఇతని కోపం ఏంటంటే, నా చెల్లెలను చెరిపాడు, ఎట్లాగైనా ఆ వ్యక్తిని నేను హతమార్చాలా, ఎట్లాగైనా ఆ వ్యక్తిని లేకుండా చేయాలి. ప్రియులారా, ఆలోచించండి. ఒక పరిశుద్ధుడు చెప్పే మాట మీతో చెప్తున్నాను. ఒక చేదు అనేది మనలో ఉంటే 1/2 ఎకరా భూమిని దున్నిన వాడినితో మనం సమానం. ఏంటంటే 1/2 ఎకరా ఎంత ఎనర్జీ ఖర్చు అవుద్దో అంత ఖర్చు అవుద్ది. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. వాక్యం చెప్పే నేనైనా, వాక్యం వింటున్న మీరైనా, మన జీవితంలో ఈ చేదు, ఈ వైరాగ్యాలన్నిటినీ మనం కట్టి పెట్టేయాలి. ఇంకో మాట చెప్పాలంటే వాటిని అన్నిటిని వదిలేయాలి. ఎందుకంటే ప్రభు రాకడకు పోనీయకుండా ఈ చేదు మనల్ని ఏం చేస్తుందంటే దూరం చేస్తుంది. ఈ చేదు ఏం చేస్తుందంటే దూరం చేస్తుంది. నేను ప్రభు కృపను బట్టి చెప్తున్నాను. కొన్ని సందర్భాల్లో హెచ్చరించవలసినప్పుడు హెచ్చరిస్తాను, ఖండించవలసిన విషయంలో ఖండిస్తాను. మళ్ళా అది నా మైండ్లోనే ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ స్థానంలో మీరుంటే మీకు అర్థమవుద్ది. దేవుని బిడ్డలారా, ఈరోజు భూమి మీద బీపీ ఎందుకు రేజ్ అవుద్దంటే ఈ చేదు వల్ల. ఒకరికొకరు పగ ఎందుకు ప్రతీకారాలు చేస్తున్నారంటే ఈ చేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈరోజు ఆత్మీయ దేవుని బిడ్డల యొక్క జీవితాలను వెనక్కు తీసుకెళ్ళిపోతున్నాయి. ఇది ఎవరిదో కాదు, ఇది కానానులో ఉన్నటువంటి 7 జనముల్లో 3వ జనమైన అమోరీల యొక్క ఆత్మ. మనకు తెలియదండి, ఇక్కడ సాతానుడు పెద్ద మాస్టర్ ప్లాన్ వేస్తాడు భూమి మీద. ఎందుకంటే ఒక ఆత్మీయ ఈరోజు చాలామంది దైవ సేవకులు కూడా దీనికి గురి అయిపోయి ఎంతో నష్టపోతున్నారు. దేవుని బిడ్డలారా, మనం ఏదైనా వినరాని కార్యాలు వింటే వెంటనే దాన్ని మన నుండి తీసేసుకోవాలి. మనం వాటిని వదిలేయాలి. దాన్నే పట్టుకొని ఏలాడేటప్పుడు మన ఆత్మీయ జీవితానికే ఎసరైపోతుంది. మీకు తెలుసా, ఈ అబ్షాలోము జీవితం ఏమైందో చెప్పమంటారా? నేను క్లుప్తంగా చెప్పి ముందుకు వెళ్ళిపోతున్నాను. ఈ అబ్షాలోములో ఈ చేదైన అనుభవాలు ఉండటం వల్ల ఈ వ్యక్తి అంతటితో వదలలేదు. ఈ వ్యక్తి 2వ సమూయేలు గ్రంథం ఒకసారి చూడండి. ఆ మాట 13వ అధ్యాయం 28వ వాక్యం ప్రకారంగా అమ్నోనును ఎట్లా చంపాలని చెప్పి అతనిలో దాచుకున్న ఆ చేదును ఏం చేశాడంటే ఒక్కసారిగా వెళ్ళగక్కాడు. తనతో ఉన్నటువంటి సైనికులను చూసి చెప్పాడు. ఏమంటాడు చూడండి. 2వ సమూయేలు 13వ అధ్యాయం 28వ వాక్యం వింటున్నాం, చదువుతుంటున్నాగా. అంతుల అబ్షాలోము తన పనివారిని పిలిచి అమ్నోను ద్రాక్షారసం వలన సంతోషించటం కనిపెట్టి ఉండి అమ్నోనును, అదిగో నేను మిమ్మల్ని చెప్తాను, అమ్నోను ఎప్పుడు తాగి మత్తులో ఉంటాడో అప్పుడు వేసేసేయండి. చూసారా, ఇది అతనిలో ఉన్న అబ్షాలోములో ఉన్న చేదైన అనుభవం. ప్రియులారా, నేను క్లుప్తంగా చెప్పి ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇది ఆ వ్యక్తి యొక్క జీవితంలో స్కెచ్ గీసి అమ్నోన్ను అనుకున్న ప్రకారంగానే చంపేశాడు. సరే పోనీ అనుకున్న ప్రకారంగా చంపేశాడు. ఇతడేమైనా బాగున్నాడా? ఇతను కూడా బాగాలేదు. ప్రియులారా, అబ్షాలోము చాలా 6 అడుగుల అందగాడు. అబ్షాలోమును వెనక వైపు నుండి చూస్తే ఆమె కంటే అందమైన కురులు ఉందంట, అంటే జుట్టు ఉందంట. ఒకరోజు ఆ వ్యక్తి అడవిలో వెళ్ళిపోతుంటే ఆ వ్యక్తి కంచర గాడిద మీద వెళ్తున్నాడంట. ఒకరోజు వెళ్ళిపోతుంటే మస్తకి వృక్షం అనే ఒక వృక్షానికి అతని యొక్క తల వెంట్రుకలు చిక్కుకొని బైబిల్లో ఉన్నట్టు నేను చెప్తున్నాను, భూమికి ఆకాశానికి మధ్య ఆ వ్యక్తి వేలాడాడు. అంటే ఆ కంచర గాడిద వెళ్ళిపోయింది, ఈ వ్యక్తి అట్లా ఉండిపోయాడు. అతడు ఎంత గిలగిలలాడిచ్చినా, ఎంత తనకలాడినా అతన్ని కాపాడేదానికి ఎవరు రాలే. పోనీ
అతని యొక్క అందమే, అతనికి ఉన్న కురులే, అతనికి ఉన్న జుట్టే అతను ఏం చేసిందంటే, బైబిల్లో ఉన్న మాట మీతో చదివి నేను ముగించగోరుతున్నాను, ముందుకు వెళ్ళగోరుతున్నాను. చూడండి దేవుని వాక్యంలో 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వాక్యం ప్రకారంగా అబ్షాలోము కంచర గాడిద మీద ఎక్కి ఆ వ్యక్తి వెళ్తున్న సమయంలో జరిగిన సంభవాన్ని గురించి రాయబడి ఉంది. చూద్దాం ఒకసారి. 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వాక్యం. 2వ సమూయేలు గ్రంథం 18:9. అబ్షాలోము కంచర గాడిద మీద ఎక్కిపోవచ్చు, దావీదు సేవకులకు ఎదురాయెను. ఆ కంచర గాడిద గొప్ప మస్తకి వృక్షము యొక్క చిక్కు కొమ్మల మీదికి పోయినప్పుడు అతని తల చెట్టుకు చిక్కుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని అదిగో మధ్యన వేలాడుచుండగా అతని క్రింద ఉన్న కంచర గాడిద సాగిపోయింది. ఇప్పుడు ఉరివేసుకున్న వ్యక్తితో సమానంగా ఈ వ్యక్తి మిగిలిపోయాడు. కానీ దావీదు యొక్క మనుషులు వచ్చి అతన్ని తల నరికినట్లు బైబిల్లో ఉంది. అతడు చంపబడినట్లు రాయబడి ఉంది. చూసారా, వైరాగ్యం అతని జీవితానికి అంత పనిచేసింది. అవును బిడ్డలారా, మన జీవితంలో, నా జీవితంలోనైనా, వాక్యాన్ని వింటున్న మీ జీవితంలోనైనా, మనందరి జీవితాల్లో ఈ చేదైన వైరాగ్యం మనకు ఉండకూడదు. ఆత్మీయ వైరాగ్యం ఉండాలి. నేను ప్రభు కొరకు ఇంకా ప్రకాశించాలి, నేను పరిశుద్ధంగా ఉండాలి, నా కళ్ళు వేరే వ్యర్థమైన కార్యాలు చూడకూడదు, నేను మోకాళ్ళేసి ప్రార్థన చేయాలి, వారంలో 1 రోజు కాదు 2 రోజులు ఉపవాసం ఉండాలి, గంటలు గంటలు తరబడి నేను వాక్యం చదవాలి. ఈ వైరాగ్యాలన్నీ మంచిది తప్ప మనకు కీడు చేసేవారికి మనం కూడా కీడు చేయాలనే ఆ దృక్పథమే అబ్షాలోము జీవితంలో. అబ్షాలోమును గురించి ఒకరోజు నేను వివరంగా చెప్తాను. అబ్షాలోము అనేటువంటి మాటకు సమాధాన పురుషుడు అని చెప్పి బైబిల్లో ఉంది, కానీ అతని జీవితం ముగింపు సరిగ్గా లేనిదిగా మార్చబడింది. ఏది ఏమైనా 2 సంవత్సరాలు ఈ వ్యక్తి ఆ అమ్నోనును పగ తీర్చుకోవడానికి తనలో చేదైన దానిని ఆ వ్యక్తి స్టోర్ చేసుకున్నాడు. ఆ చేదైన అనుభవం ఒక భక్తుడు చెప్తున్నాడు, నాగుపాము కంటే విషం అంట మనలో చేదు పెట్టుకుంటే, నాగుపాము కంటే చేదంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రియులారా, ఇక్కడ మీరు నా బిడ్డలు కాబట్టి నేను మీతో చెప్తున్నాను, నాగుపాము కూడా ఏం చేస్తుందని తెలుసా, తన విషాన్ని బయటికి వెళ్ళగొక్కితేనే అది బతుకుతుంది. మీకు ఇట్లా తప్పుగా చెప్తున్నానని బాధపడబాకండి. మనం ఎట్లా మల విసర్జన చేస్తామో, మూత్ర విసర్జన చేస్తామో, పాము కూడా తనలో ఉన్న విషయాన్ని అది విసర్జిస్తేనే అది ప్రశాంతంగా ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలుగును. అంటే ఎవరి మీదనైనా విసరాలి, అదే దాని యొక్క టార్గెట్. అది ఎద్దు అని చూడదు, ఆవు అని చూడదు, గొర్రె అని చూడదు, బర్రె అని చూడదు, ఏదో దేని మీద అయినా తన విషయాన్ని ఏం చేయాలి, విరజిమ్మాలి. అదే దాని యొక్క టార్గెట్, దాని యొక్క ధ్యేయం. దేవునికి స్తోత్రం. పరిశోధకులు చెప్తున్నారు, ఒక నాగుపాములో 14 మిల్లీ ఆ యొక్క ఉంటుందంట, దాని యొక్క కూరలో విషం. ఆ విషంలో 7 మిల్లీ ఆ గ్రాములు ఒక జంతువు మీదో లేదా ఒక మనిషి మీదో అలా స్ప్రెడ్ చేసింది అనుకోండి, 7 మిల్లీ ఆ యొక్క ఇదితో ప్రాణానికే మొప్పు, ప్రాణమే పోద్దంట. దేవునికి స్తోత్రం. అందువల్ల ఒక దేవుని బిడ్డ గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఈ లైవ్లో ఉన్న వాళ్ళు కూడా గమనించవలసింది ఏంటంటే, ఒక చేదు అనేది నాగుపాముకున్న విషయం కంటే చాలా గొప్పది. దేవునికి స్తోత్రం. అందువల్ల ఆత్మీయ దేవుని బిడ్డలు, ఈ అబ్షాలోము మనకు నేర్పే సత్యం ఏంటంటే, అబ్షాలోము వైరాగ్యాన్ని తనలో పెట్టుకున్నాడు. బైబిల్లో ఈ వ్యక్తి యొక్క జీవితానికే ఇది పెద్ద ప్రమాదం వచ్చింది. ఈ వ్యక్తి అప్పటికీ ఎదురు చూశాడు. ఏమని ఎదురు చూశాడు తెలుసా? దావీదు అంటే మా నాయన దీనికి ఏదో ఒక ముగింపు కలుగు చేస్తాడనుకొని చూశాడు. ఎవరు? ఈ అబ్షాలోం. మా నాయన ఏదో దీనికి ఒక పరిష్కారం చెప్తాడు, వాడిని ఖండిస్తాడు. ఎవరిని? అమ్నోనును ఖండిస్తాడు. అమ్నోను కూడా ఇతని కొడుకే కదా.
కానీ దావీదు ఎందుకు ఖండించలేకపోయాడంటే దాన్ని కూడా నేను ఇక్కడ మీతో చెప్తున్నాను. దావీదు బెర్షెబాతో పాపం చేశాడు కాబట్టి అతనిలో ప్రాబ్లం ఉంది, అతను ఒక తప్పులో ఉన్నాడు కాబట్టి అమ్నోనును ఖండించలేకపోయాడు. అందువల్ల ఈ యొక్క అబ్షాలోం ఏం చేశాడంటే స్టెప్ తీసుకున్నాడు. 2 సంవత్సరాలు స్కెచ్ చేసి ఆ వ్యక్తిని అమ్నోనును చంపించేశాడు. దేవునికి స్తోత్రం. ఇది ప్రియులారా ఇప్పుడు మనం ధ్యానిస్తున్న విధంగా ఏం చేసింది? చేదైన వేరు ఇతన్ని ఇంత స్థితికి మార్చింది. ఇది మొదటిది. టైం ఉంటే ఇంకొంచెం వివరణ ఇచ్చి ఉంటాను. రెండో విషయానికి వెళ్ళిపోతున్నా. ఇది పాత నిబంధనలో ఉన్న సందర్భం. రెండవది బైబిల్లో ఈ వేరు, చేదైన వేరు ఉండిన వ్యక్తి ఎవరంటే రెండవది మనం ధ్యానించబోయే ఆ లిస్టులో హేరోదీరాలు. ప్రభువుకు స్తోత్రం. ఈ హేరోదురాలను గురించి బైబిల్లో గమనిస్తే మార్కు సువార్త 6వ అధ్యాయంలో కనబడుతుంది. బైబిల్లో హేరోదుకు జన్మదినం వచ్చింది. నేను కూడా ఇది కథలాగా చెప్పి ముగిస్తున్నాను. హేరోదుకు ఒక జన్మదినం వచ్చినప్పుడు హేరోదురాలు అంటే ఎవరో కాదు, హేరోదు ఉంచుకున్న ఒక ఉంపుడు గత్తె. హేరోదురాలు ఎవరంటే ఇతనికి స్టెప్నీగా ఉన్నటువంటి ఒక ఆమె. మీకు అర్థమయ్యే దానికి చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళ కూతురు ఏం చేసిందంటే నాట్యం ఆడింది హేరోదు ముందు. హేరోదు అంటే రాజు ముందు నాట్యం ఆడితే ఈయన ఏం చేశాడంటే ఆ పిల్ల వేసిన నాట్యానికి మైమరిచిపోయి తన్మయమైపోయి, ఏ పిల్ల నీకేం కావాలో చెప్పు, నా రాజ్యంలో సగమైన అర్ధరాజ్యాన్ని రాసిస్తానని చెప్పి ఇతను ఏం చేశాడంటే హేరోదురాలు యొక్క కూతురుకు చెప్పాడు. ఎందుకంటే ఆమె నాట్యం భలే వేసింది. అప్పుడు ఈ పిల్ల ఏం చేసిందంటే నేరుగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది. అమ్మా, రాజు నన్ను ఇట్లా అడుగుతున్నాడు, ఏం అడగమంటావు చెప్పు అంటే ఆమె ఏం చెప్పింది తెలుసా? హేరోదురాలు ఆ మనసులో కూడా చేదు అనేటువంటి వైరాగ్యం ఉంది. ఏముంది చెప్పండి? చేదు. ఆ చేదు వైరాగ్యాన్ని గురించి మార్కు సువార్త 6:19లో ఆమె టైం వేచి చూస్తూ ఉంది. ఎప్పుడెప్పుడు సందు దొరుకుతుంది, ఎప్పుడెప్పుడు అదును దొరుకుతుంది, ఎప్పుడెప్పుడు యోహాను సంపాలని చెప్పి ఆమె ఏం చేస్తుంది తెలుసా? ఒక్కసారి మార్కు 6:19. మార్కు 6:19. హేరోదియా ఆయన మీద పగబట్టి అతన్ని చంపింప కోరెను కానీ అదిగో ఆమె చేత కాకపోయేను. చూడండి కింద వాక్యాన్ని చదివితే, ఎందుకనగా అదిగో యోహాను నీతిమంతుడును అదిగో పరిశుద్ధుడైన మనుషుడు. చూడండి ఇక్కడ ఈ యొక్క యోహాను ఎవరంటే నీతిమంతుడు, ఒక పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. కానీ ఒక సందర్భం తటస్థించింది. ఏంటి ఆ సందర్భం అంటే హేరోదుకు జన్మదినం వచ్చింది. ఆ టైంలో హేరోదీరాలు ఆమె ఎప్పుడో మైండ్లో ఏం చేసిందంటే ఆ చేదును పెట్టుకొని ఉంది కదా, టైం వచ్చినప్పుడు ఆమె ఏం చేసిందంటే అదిగో యోహాను తల నరకమని నువ్వు అడుగుపో అని చెప్పి కూతుర్ని ప్రేరేపించింది. ఈ కూతురు కూడా వెళ్ళి ఏమడిగిందంటే, అయ్యా రాజుగారు, నాకు వెండి పళ్ళెంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను తల కావాలా అడిగింది. చూడండి, అందుకే చెప్తా ఉంటా, అదేం మేక తలనా లేదా పొటేలు తలనా? చూడండి, మనిషి తల దేనికి ఉపయోగం ఉండదు. పొటేలు తలకాయో లేదా మేక ఇదేదో వండుకొనైనా తినొచ్చు. చూడండి, నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక నీతిమంతుని, ఒక పరిశుద్ధుని యొక్క తల ఆ రోజు శిరచ్ఛేదనం చేయబడింది, తల ఖండించబడింది, అంటే తల నరికివేయబడింది. ఇది ఎందుకు ఇలా జరిగింది అనే ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఆమెలో ఏముంది? చేదు. చూసారా ఎంత వినాశనానికి, ఎంత దుస్థితికి మార్చింది. అవును బిడ్డలారా, అందుకే బైబిల్ చెప్తుంది అమ్మోరీల యొక్క అక్రమం ఇంకా పరిపూర్ణం కాలేదు. ఈరోజు కూడా శత్రువు అనేటువంటి వ్యక్తి చాలా భూమి మీద ఉన్నటువంటి దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా, ఒకవైపు సేవకులకు, మరోవైపు విశ్వాసులకు, మరోవైపు కొత్త వాళ్లకు, మరోవైపు చాలా మందికి ఈ వైరాగ్యాలను కలిగిస్తున్నాడు. నేను దేవుని భయంతో ఈ మాటలు మీతో చెప్తున్నాను. మన జీవితంలో ఎక్కడిదక్కడ మర్చిపోదాం. అమ్మాలేకీల ఆత్మ చాలా డేంజర్. వాళ్ళు పర్వత శ్రేణుల్లో నివసించే వాళ్ళంటే, పర్వతం అంటే ఎత్తులో ఉండే అనుభవాలు.
అక్కడ నుండి సాతాను అమాలేకీయుల ఆత్మ పోరాడుతూ ఉంటుంది. అందువల్ల దేవుని బిడ్డలారా, మీకు నేను చెప్పే మాట ఏంటంటే, మనం ప్రార్థనకు వచ్చామా, ప్రార్థన విన్నామా, వాక్యం విన్నామా, ప్రార్థన చేయించుకున్నామా, మనం వెళ్ళిపోవాలి. ఏ ఇతరుల విశ్వాసులతో మీరు వాళ్ళను గురించి వీళ్ళను గురించి వాళ్లకు చెప్పబాకండి. ఎందుకంటే ఈ రోజుల్లో సాతానుడు పేట్రేగిపోతున్న కాలం. అందువల్ల మనం ఎంతగా దేవునిలో అణిగి ఉంటామో అంత మనకు మంచిది. మన ఆత్మీయ జీవితంలో మనం ఈ అమాలేకీయుల ఆత్మ మన మీదకి రాకుండా చూసుకుందాము. అందరూ కళ్ళు మూయండి. చేదు అంటే ఈ 7 అనుభవాలు. అందువల్ల దేవుని బిడ్డలారా, పాపం అనేది చేదు, వ్యాధి అనేది చేదు, శ్రమ అనేది చేదు, నింద అనేది చేదు, సూటిపోటి మాటలు అనేది చేదు, వెనకబడిన అనుభవాలు చేదు, మరణం కూడా చేదు. ఈ చేదైన అనుభవాలన్నీ మనం తొలగించుకుందాం. అందుకే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన యేసన్న గారు ఒక పాట కట్టాడు. ఏంటంటే, చేదైన వేరు నాలో చూడండి. అవును, చేదైన వేరు మనలో ఉండకూడదు. చేదైన వేరు పెట్టుకొని ప్రభు బలలో మనం తీసుకోకూడదు. ఈ చేదు అనేది ఒక వ్యక్తిని పరలోకానికి ప్రవేశింపకుండా చేసే ఒక మనల్ని ఆపే గుణం కలిగింది. అందువల్ల అందరూ కళ్ళు మూసుకొని ఒకసారి ప్రభు దగ్గర, ప్రభువా, నాలో ఈ బిటర్నెస్, నాలో ఈ చేదైన ఈ యొక్క అనుభవాలు ఉండకూడదు. ఈ అమోరీయుల యొక్క ఆత్మ నాలో ఉండకూడదు.